ఒకటి చెప్పనా ఫ్రెండ్స్, మనకి హ్యాపీనెస్ని కలిగించేటటువంటి పనుల మీదనే ఫోకస్ చేయండి. మీకు ఏది హ్యాపీనెస్ని కలిగిస్తుందో ఆ పనులు చేయండి, ఆ విషయాలు మాత్రమే థింక్ చేయండి. అదే మిమ్మల్ని ఇబ్బంది పెట్టేవి, స్ట్రెస్ని కలిగించేవి చేశారనుకో, ఒక 4 రోజుల ముందే పోతాం అన్నట్టు. అదే ఆనందాన్ని కలిగించేటటువంటి విషయాలు మనం చేసుకుంటూ వెళ్ళామనుకో, ఇంకో 4 రోజులు హ్యాపీగా బ్రతుకుతాం అన్నట్టు. సో మనల్ని ఇబ్బంది పెట్టేటటువంటి విషయాల జోలికి వెళ్ళొద్దు, వాటి గురించి ఆలోచించొద్దు. అలాంటి వాళ్ళతో కూడా మనం అసలు స్పెండ్ చేయాల్సిన అవసరం కూడా లేదు. హ్యాపీనెస్ని కలిగించేటటువంటి విషయాలు, మీ లైఫ్లో మీకు ఆనందాన్ని ఇచ్చేటటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళతో టైం స్పెండ్ చేయడానికి మాత్రమే మీరు ఫోకస్ చేస్తే మంచిది. ఇంకో 4 రోజులు హ్యాపీగా బ్రతుకుతాం, లేకపోతే 4 రోజుల ముందే పట్టమని వెళ్ళిపోతాం అన్నట్టు. సో అందులో నేనేం చూస్ చేసుకుంటాను తెలుసా? సో పిల్లలతో గడపండి. ఎస్, పిల్లలు కల్మషం లేనటువంటి మనస్తత్వంతో ఉంటారు కాబట్టి మనం వాళ్ళతో స్పెండ్ చేసామనుకో, మనం కూడా వాళ్ళలాగా ఇన్వాల్వ్ అయిపోయి చాలా హ్యాపీగా సంతోషంగా ఉంటాం అన్నట్టు కదా. అంతే కదా, మనసులో ఏదో పెట్టుకొని పైకి మంచిగా మాట్లాడే వాళ్ళకంటే కల్మషం లేనటువంటి స్వచ్ఛమైన మనసు ఉన్నటువంటి పిల్లలతో గడపడం చాలా మేలు కదా. సో స్పెండ్ టైం, మోస్ట్ ఆఫ్ ద టైం స్పెండ్ విత్ ద చిల్డ్రన్. వాళ్ళు చాలా హ్యాపీనెస్ని ఇస్తారు అన్నట్టు. వాళ్ళని మనం చూస్తే, వాళ్ళతో స్పెండ్ చేస్తే, వాళ్ళతో మనం మాట్లాడితే వాళ్ళ యొక్క స్వచ్ఛమైనటువంటి నవ్వు, కల్మషం లేనటువంటి నవ్వు మనకి ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. సో పిల్లలతో ఎక్కువ స్పెండ్ చేయడానికి టైం యూటిలైజ్ చేసుకోండి, ఓకేనా. అది మీ స్కూల్లో పిల్లలే కావచ్చు, లేకపోతే ఇంట్లో మీ ఫ్యామిలీ మెంబర్స్లో చిన్న పిల్లలే కావచ్చు, మీ సరౌండింగ్లో ఉన్నటువంటి చిన్న పిల్లలే కావచ్చు. సో వాళ్ళతో స్పెండ్ చేసి మీ ఆరోగ్యాన్ని మరింతగా పెంచుకోండి, మీ ఆయుష్ని కూడా పెంచుకోండి, ఎక్కువ రోజులు హ్యాపీగా గడపండి. అర్థమవుతుందా? ఎస్, నేను అది చూస్ చేసుకుంటాను కాబట్టి నేను చెప్తున్నాను. బాయ్ బాయ్.